పొలం తప్పే ఉన్నది, అదే పొలం ఇస్తారు కావచ్చు, ఎకరం ఉన్నారు, ఇద్దరు బిడ్డలు కదా అని చెప్పేసి మాట్లాడుకున్నారు. అంతేనే. ఎంత ఇద్దాం అనుకుంటారు మరి మీ వాళ్ళు? ఇప్పుడే మా అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటే విన్నా బావా, నాకు తెలిసి 1 ఎకరం పొలం ఇస్తారు కావచ్చు. అవునా? మా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు మీకు 3 ఎకరాలు ఉన్నాయి కదా, ఇద్దరు బిడ్డలు కాబట్టి చిరు ఎకరం ఇస్తారు కావచ్చు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సర్లే ఎకరం అన్నా కూడా ఏమన్నా ఒప్పుకుంటారు. అవును బావా, నాకు మా చెల్లెకి చెరెకరం ఇచ్చినాక మా అన్నకు మిగిలేదు ఎకరమే. పాపం మా అన్న 1 ఎకరంతో ఎట్లా బతుకుతాడో ఏమో. ఏం టెన్షన్ పడకు, అబ్బు అన్న మీద బాగానే ప్రేమ ఉన్నది. కానీ ఇప్పుడు ఎకరం నాకు ఇచ్చినంత మాత్రాన ఎకరాన్ని నా మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటా, కానీ పొలం ఇట్లా మొత్తం మీ కూడా చేసుకుంటాడు కదనే, ఏం డబ్బులు అడగతి. అట్లా అన్న బాగుంది బావా, థ్యాంక్ యూ. అబ్బో థ్యాంక్స్ అట. సర్లే కానీ మరి పెట్టిపోతలు నెక్స్ట్ చేతికి ఇట్లా ఏమన్నా పైసలు ఇస్తారా అట్నానే? పెట్టుబోతులు అంటే కామనే కదా బావా, వాషింగ్ మిషన్, మంచాలు ఇవన్నీ పెట్టేటియే కదా. అవునా? ఖర్చుల మందం మా వాళ్ళు 5-10 అడుగుదామని చెప్పేసి అనుకుంటారులే.